బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా అవతరించిన పల్లవి ప్రశాంత్ గురించి మొదటి నుంచి పాజిటివ్ బజ్జే ఉంది. పల్లవి ప్రశాంత్ ఫస్ట్ నుంచి ఎప్పుడైతే అడుగుపెట్టారో ఆయనకి అప్పటి నుంచే రైతు బిడ్డగా మంచి ఇమేజ్ వచ్చింది. కానీ ఆ ఇమేజ్‌తో తమకు గంటి కొడతారని మొదటి నుంచి ఇతర కంటెస్టెంట్స్ భయపడినారు. దానికి భయపడ్డట్టే జరిగింది. చివరికి విజేతగా పల్లవి ప్రశాంతే నిలిచారు. నామినేషన్ సమయంలో అపరిచితుడిలా ఉన్న మిగతా సమయాల్లో నార్మల్ పర్సన్‌గా ఉంటూ అందరి ప్రేమ కోసం పరితపించేవారు. సో, ఆయన ఇన్నోసెన్సే ఇప్పుడు టైటిల్ వరకు తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. సో, ఎంతో చక్కగా ప్రాణం పెట్టి టాస్క్‌లను ఆడి ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసి టైటిల్‌ని గెలుచుకున్న పల్లవి ప్రశాంత్‌కి బిగ్ బాస్ విన్నర్‌గా టైటిల్ వచ్చింది. ఆయనకి 35,00,000 ప్రైజ్ మనీతో పాటు ఒక బ్రెజా కార్, 15,00,000 వర్త్ గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ లభించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో టాక్స్‌లకు పోగా ఆయనకి దాదాపు 30,00,000 వరకు మిగులుతుంది. ఇదే కాకుండా ఆయనకి రెమ్యునరేషన్ వేరే ఉంది. సో, దీంతో పాటు ఇప్పుడు తాజాగా ఆయనకి ఒక ఖరీదైనటువంటి ఒక ఇంటిని కూడా బహూకరించినట్టుగా అయితే సమాచారం అందుతోంది. సో, ప్రస్తుతం పల్లవి ప్రశాంత్‌కి సంబంధించి ఒక విలువైన బహుమతిని అందుకున్నారట. 20-30 లక్షల విలువ చేసే ఒక ఫ్లాట్‌ని గిఫ్ట్‌గా అందుకున్నారు రైతు బిడ్డ. శ్రీ ఎస్ఆర్‌కే ఇన్ఫ్రా డెవలపర్స్ వారు బిగ్ బాస్ విజేత ప్రశాంత్‌కి 20 లక్షల పైన విలువ ఉన్నటువంటి ఒక ఫ్లాట్‌ని బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఎస్ఆర్‌కే యాదగిరిగుట్ట సమీపంలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కి నార్త్ కార్నర్‌లో ఒక ఫ్లాట్ ఇస్తున్నాం. దాని వాల్యూ సుమారు 20 లక్షల వరకు ఉంటుంది. ప్రశాంత్ మా ఫ్రెండే. రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఏంటి అనే వివరాలు త్వరలో చెప్తాం. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ విజేత కావడం మాకు గర్వంగా ఉంది. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ప్రశాంత్‌కి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే మేమీ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ప్రశాంత్ గెలుపును ప్రతి రైతు బిడ్డ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది ప్రశాంత్ ఫ్యాన్స్ ముసుగులు చేసిన విధ్వంసం బిగ్ బాస్ విన్నర్‌ని సిగ్గుతో తలదించుకునేట్టు చేసింది. సో, మళ్ళొచ్చినా అంటూ తగ్గేదేలే అంటూ ప్రతి రైతు బిడ్డ తలెత్తుకునేట్టు చేశారు పల్లవి. అయితే అతని అభిమానులు మాత్రం రైతు బిడ్డ తలదించుకునేట్టు చేశారు. ఆ అభిమానం పేరుతో సైకోలుగా మారి ప్రశాంత్‌కి గెలిచిన ఆనందం లేకుండా చూశారు. విధ్వంసం చేసినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా కారుల పైనకెక్కి భయాందోళనకు గురిచేశారు. మొత్తానికి వాళ్ళకి సంబంధించిన ఈ విషయంలో మాత్రం నిజంగానే అమర్‌దీప్ కూడా గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. కేవలం అతని కార్లే కాదు మిగిలిన కంటెస్టెంట్స్ కార్‌లను కూడా ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.